ఏ గ్రూప్ నువ్వు? మెకానికలా? ఇదే దాంట్లో వేస్తున్నావా? పక్కన వేస్తున్నావా? అంటే పక్క రూమా? ఎక్కడ ఉంటావు? హాస్టల్లోనా? హాస్టల్ ఉంటున్నావా? ఓకే తమ్ముడు, ఒక పాట పాడు మంచిగా. ఒక పాట రావా? పాట తమ్ముడు. ఎన్ని సినిమాలు చూడలేవు నువ్వు? తమ్ముడు పాట తమ్ముడు. అదే పాట తమ్ముడు. ఒక పాట పాడు, మంచి పాట పాడు. ఫోన్ డ్యాన్స్ చేస్తాను. ఒక పాట పాడుకొని డ్యాన్స్. అయితే ఒక పాట తమ్ముడు, ఒక పాట పెట్టి డ్యాన్స్ చేస్తాడు. చేయి తమ్ముడు. నేను వార్త చేస్తావా? ఏ వార్త చేస్తావా? ఓకే తమ్ముడు. అయితే రాకపోతే ఈడ ఈత కొట్టు తమ్ముడు. నేను కొట్టేసి వచ్చిన తమ్ముడు. తమ్ముడు నువ్వు ఫస్ట్ ఇయర్ కదా, నేను ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు కొట్టినా. కొట్టే ఇవ్వట నువ్వు కూడా కొట్టాలి. తమ్ముడు ఈత కొట్టాలి. సరేనా? మరి ఎందుకు వచ్చినావు తమ్ముడు? కాలేజ్ కిందకి వచ్చినావు. కాలేజ్ అంటే ర్యాగింగ్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఫ్రెండ్స్, బ్యాడ్ ఫ్రెండ్స్ ఉంటారు, గుడ్ ఫ్రెండ్స్ ఉంటారు, అందరూ ఉంటారు. నువ్వు కాలేజ్ ఎందుకు వచ్చినావు? నువ్వు తీసుకొని చేయకపోతే ఎట్లా? నువ్వు నువ్వు ముందు కనుక్కొని తమ్ముడు. అంటే ఏంటంటే ఎగ్జామ్ రాసేటప్పుడు నువ్వు కనుక్కొని హాస్టల్ ఇట్లా ఉంటుంది ర్యాగింగ్ అని. క్వశ్చన్ మాట్లాడుకుందాం. ఏం చేస్తున్నావు అనుకుంటు? నువ్వు మంచిగా ఒక మాట పాడు తమ్ముడు. ఇది వస్తుంది చెప్పు. నీకు ఏదొస్తుందో చెప్తాము. డ్యాన్స్ కలుగుతాం. నాకు డ్యాన్స్ చేస్తున్నావా? అది తప్పింది కదా. అది తప్ప తమ్ముడు రేపు పొద్దుగాల నాకు కనబడాలి. ఓకే నువ్వు కనబడాలి. సరేనా? నీ పేరే పేరు? బాలరాజు అన్నావు కదా. ఓకే హాస్టల్ ఉంటున్నావు కదా. నీకు హాస్టల్ నీ సీనియర్తో నడిపిస్తా. సరేనా? ఇప్పుడు పొద్దున సరేనా? పొద్దున నాకు కలవాలి రోజు. ఓకేనా? సరే. హలో. అరే సీనియర్ వచ్చేప్పుడు ఊరికే మళ్ళీ పెట్టుకున్నాడు. అంటే ఏమో వాళ్ళంటే రారా నాయన ఇక్కడ వస్తారా ఇస్తుంటాడు. మామ బాగా అతనంటే ఏమున్నా మామ సూపర్ మామ. ఫోన్ చేసి ఒక్క నిమిషం హాఫ్ అన్ అవర్ లేట్ అయింది మామ. క్లాస్ ఉంది మామ. సాఫ్ట్వేర్ వచ్చుకుంటాడు మామ. బంగారం షెఫ్ బంగారం. ఇది ఇప్పుడే మా ఫ్రెండ్ని కలిసి ఇక్కడ బాగున్నాడు. బాల్యకి వచ్చాను. మంచోడు అసలు ఏం లేవు. ఇప్పుడు పరిచయం చేస్తాను నేను. అనుకుంటే కూడా ఒక ఇద్దరు ముగ్గురు పరిచయం అవుతారు. మంచోడు బాగా అని బాగా తీసుకొని వస్తున్నాను. బంగారం అట్లా అయితే నేను బయట వెళ్తాను లేదా నేను అప్లికేషన్ తీసుకొని వస్తాను. అట్లనే బంగారం వస్తాను. అమ్మాయి వచ్చిందా? క్లాస్ పోతామమ్మా. నేనే నల్ల ఉన్నామ్మా. నాకే ముగ్గురు అమ్మాయి పడ్డారు. ఇంత అందంగా ఉన్నావు. నేను చెప్తుంది సార్. నేను తెలుసు నా బ్యాక్గ్రౌండ్ తెలుసు సార్. అమ్మాయి దగ్గర పోదాము. మంచి హ్యాపీనెస్ ఉంటుంది. ఇప్పుడు తిరిగి వచ్చినమ్మా రెగ్యులర్ గా బ్యాగ్ వేసుకొని కాలేజ్ లేదు మామ. నేను చెప్పేది నీకు అమ్మాయి లేదు. నేను నలుగురు నాకే ముగ్గురు పడ్డారు. నువ్వు తెలవను నీకు నలుగురు పడతావు. లేదు మామ. ఫ్రెండ్షిప్ అంటే ఎట్లున్నారు మామ? ఫ్రెండ్షిప్ అంటే ఇదేనా? నేను వెళ్తున్నట్టే నా ఇంట్లో నువ్వు రావాలి. నీకు ఒక జోడి నాకు ఒక జోడి. ఓకేనా మామ? అమ్మాయి మనం పార్క్ పోదాం. మన ఇంట్లో కాలేజీలో చెప్తాం. మనం మాత్రం పార్క్కి వెళ్దాం. సరేనా మామ? అమ్మాయి బాగుంటుంది. మంచిగా ఎంజాయ్ చేస్తాం మామ. ఇదే లైఫ్ మామ. ఏముంది మామ లైఫ్ అంటే మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తిరుగుకుంటాం. ఓకేనా? అనుభవిస్తాం. అది పోతున్నాం. సరేనా? రైట్. వచ్చిందో ఆడేమంటారు. ఈ క్లాస్ పోరు నా క్లాస్. ఏం చేసినావు మరి? తిరుగుతున్నావు అంట. కొత్త ఫ్రెండ్స్ చూస్తున్నాయి అడుగు. లేదు మామ జరిగింది మామ. ఏం చేస్తాం అట్లా మాట్లాడుకుంటూ సరే మరి బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోతున్నావు. సరే మరి
ఉన్నాడు మామ అమ్మాయి మంది మంది సెట్ చేసి అది సెట్ చేస్తే మంచి బ్రాండ్ రాదని కాదు నాకు అదే మంది సెట్ అన్ని వేరే అనుకుంటాం ఏమనుకున్నా అంటే చిల్లయ్య గోవా ఫుల్ చిల్లి అంటే ఎందుకు నిన్ననే మన దగ్గర డ్రగ్స్ సెట్ చేసిన కాకి మనం వచ్చేసి గుంజని చేసిన ఫుల్ తిరుగుండి రేపు వచ్చేసాయి సరేనా ఓకే మరి కాలేజీ లైఫ్ ఎందుకుందో ఎవరో చూస్తే ఊళ్ళో చూస్తేనేమో బిఎస్సీ చేస్తున్నాం మెడికల్ స్టూడెంట్ ఈడ కాలేజ్ లైఫ్ వస్తే ఈడ మాట రమ్మంటాడు ఈడ ఇటు రమ్మంటాడు నా కాలేజీలో అన్నిటికీ ఫోన్ ఇస్తాడు అలా అరే దారా ఆయన ఎంతసేపు పోనవా ఫ్రెండ్స్తో చిల్ అవుతున్నావు అంతా అంతా నువ్వు లేక మామ ఆడొస్తాడు ఇటు గుంజుకపోతాడు మామ ఈడ వస్తాడు ఇటు గుంజుకపోతాడు ఒక్కడు ఉంటే క్లాస్ పోతున్నాను మామ కింద సరే చెప్పు ఏమంటే ఫ్రెండ్స్ ఏమంటున్నారు ఏమంటారు మామ అదే తెలుసు ఏమైంది ఆడే మామూలు పెరిగేమో మామ సీనియర్ అనమాట ఆ సీనియర్ రేపు పొద్దుగల కలుస్తా అంటాడు మళ్ళీ ఆడ రేపు పొద్దుగల ఆన్ పంచాయతీ మీరు చూసిన నాకు నా ఫస్ట్ సేమ్ ఇదే ఫ్రెండ్షిప్ వాళ్ళు అటు పోవాలి ఇటు పోవాలి ఇటు పోవాలి సేమ్ నా సిచ్యువేషన్ ఏ విధంగా వచ్చిందో సేమ్ అట్లా వచ్చిందాం సో ఇప్పుడు ఏమైందంటే మనకు రీసెంట్ ఇప్పుడు ఫ్రెండ్స్ హ్యాపీ సంబంధించి ఒక క్యాంప్ ఉంటుంది లైఫ్ సంబంధించింది సో తప్పకుండా అడిగేస్తాను ఏంటి వాళ్ళు అంటే ఏమో ఇది తగ్గితే సేమ్ యాజ్ నీ లైఫ్ ఏ విధంగా నా లైఫ్ సేమ్ అమ్మాయిలు అటు పోయినా స్మోకింగ్ అటు సీరియస్ లాస్ట్ ఏమైనా అన్నిట్లో ఖాళీ సార్ ఏదో వచ్చింది సో క్యాంప్లో మంచిగా ఫ్రెండ్స్ కనిపిస్తుంది మంచిగా క్యాంప్ సో క్యాంప్కి వస్తున్నా మర్చిపోరు తప్పకుండా వస్తాను తప్పకుండా వస్తాను వాళ్ళు ఎప్పటికీ నన్ను మీ అమ్మ 100% వస్తారు మర్చిపోరు స్టార్ట్ అయ్యింది సో 20 days ఉంటుంది క్యాంప్